ఆత్మీయ అన్నయ్యకు నా వందనాలు. నా పేరు హరీష్, సిబిటి నిడదవోలు నుండి. అన్నయ్య, నాదొక ప్రశ్న. బాప్తిసం తీసుకోకపోయినా పరలోకం వెళ్ళిపోతాం అని కొంతమంది అనుకున్నారు. ఉదాహరణకు సౌలు, సొలొమోను గారు, అలాగే చాలామంది బాప్తిసం తీసుకోకపోయినా పరదేశి వెళ్ళిపోయారు అని అంటున్నారు. పాత నిబంధనలో కొంతమందిని చూపించారు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా సిలువు మీద దొంగ బాప్తిసం లేకుండా వెళ్ళిపోయాడు అని అంటున్నారు. సిలువు మీద దొంగ బాప్తిసం లేకుండా వెళ్ళిపోయారని నాతో వాదించారు. బాప్తిసం ఆజ్ఞగా యేసు చనిపోయిన తర్వాత వచ్చింది అని నేను చాలా వచనాలు చూపించాను. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మమ్మల్ని రక్షించున్నది. 1 పేతురు 3:21. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు 16:16. అలా అయితే బాప్తిసం యేసుకి ముందు కూడా ఉంది కదా అని అంటున్నారు అన్నయ్య. ప్రశ్న: యేసు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో బాప్తిసం లేకుండా చనిపోయిన వారు పరలోకంగా వెళతారా? వాళ్ళు యేసుని నమ్ముకున్నారు. వాళ్ళ ఇంటిలో ఎవరికీ తెలియకుండా దేవుని పనిని చేస్తున్నారు. దేవుని నమ్ముకున్నారు, ధర్మకార్యాలు అలాగే నీతి కార్యాలు చేస్తున్నారు. మనసులో యేసుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకోవడానికి తెగించటం లేదు. అలానే నరకానికి దేవుడు ఎందుకు పంపిస్తాడు? దేవుడు అన్యాయస్తుడు కాదు కదా అంటున్నారు. దయచేసి నా ఈ చిన్న ప్రశ్నకు వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నిస్తారని కోరుకుంటున్నానని. ఓకే, ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తదనంతరం అది ఒక ఆజ్ఞగా వచ్చింది గనుక అందరూ ఖచ్చితంగా బాప్తిస్మము పొందాలి. ఎలా? యేసుప్రభు వారు ఉన్నప్పుడే నికోదేము సందర్భంలో ఒక విషయాన్ని చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు ఆయన? యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి, ఎన్నో వచ్చినది. ఒకడు ఎలా జన్మించాలి అని ఆయన చెప్పాడు. 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశము లేదు. దేవుడున్న రాజ్యంలోనికి మీరు వెళ్ళాలి అంటే ఎలా మీరు మారాలట? నీటి మూలముగాను ఆత్మమూలముగాను, అంటే నీటి ద్వారా మీరు రక్షణ తీసుకోవాలి. అలాగే ఆత్మలో మీరు మార్పు చెందాలి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి రావాలి. నీటి ద్వారాను ఆత్మమూలముగా ఈ రెండు జరగాలి. నీళ్లు, బాప్తిస్మం. ఏమండి, కందాకి క్రింద మంత్రిగా ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి యెరూషలేము ప్రార్థనకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఫిలిప్పు వెళ్ళాడు, వాక్యం చెప్పాడు. వెళుతుండగానే త్రోవలో ఏం కనబడింది నపుంసకుడికి? ఇదిగో నీళ్లు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది చూడండి ఆ సందర్భం. 37వ వచనం, 36వ వచనం నుంచి కంటిన్యూషన్ చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్లు. అంటే బాప్తిసానికి నీళ్లు కావాలా? త్రోవలో నీళ్లు కావాలా? అక్కడికి వెళితే ఏమంటే అతను పెద్ద ఆస్థానం కాబట్టి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను తాలూకా పెద్ద స్విమ్మింగ్ పూల్లోనే ఏమండి పన్నీరు అత్తరులో ఆయన చక్కగా బాప్తిసం తీసుకోవచ్చు కదా. కానీ రోడ్డు పక్కన చెరువులోనూ నీళ్ళ దగ్గర బాప్తిసం ఇచ్చేయమంటున్నాడు ఏంటి అంటే, నీటిలో మొలగడం అనేది అంత ప్రధానమైనది. ఇది యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన అనంతరం రాయబడిన సందర్భం ఇది. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇయ్యి అని ఫిలిప్పుని అడిగాడు. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడు? ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగి లోపలికి వెళ్ళారు. ఎందుకో ముంచాలి కదా, చిలకరించడానికి కాదు. నీళ్లలోనికి దిగి ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చెను, వెళ్ళిపోయాడు అతను. అంటే ఖచ్చితంగా నీటి ద్వారా బాప్తిస్మం పొందటం అనేది రూల్. ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవడానికి నీళ్లు ఉండాలి, నీటిలో ముంచబడాలి. ఎందుకంటే నీటి మూలమున మీరు రక్షణ పొందుతున్నారు గనుక. ఏమండి, క్రీస్తుకు ముందు బాప్తిసం ఉంది కదా అంటే అది రూపకాలంకారంగా చెప్పాడు. ఎక్కడ బాప్తిసంగా ఎక్కడుంది అది? ఎక్కడైనా ఇశ్రాయేలీలో బాప్తిసం పుచ్చుకున్నారేంటి? మరి బాప్తిసం ఉందంటారేంటి? ఎక్కడుంది బాప్తిసం? అంటే ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలు వెళ్ళారు కాబట్టి అది రూపకాలంకారంగా పోల్చాడు. మరి క్రీస్తుకు ముందు బాప్తిసం లేనప్పుడు ఇశ్రాయేలీలు కాలానికి ముందు కాలంలో ఉన్న అబ్రహాం ఎలా బాప్తిసం పొందాడు? వాళ్ళకి బాప్తీసం లేదు, సున్నతి ఉంది వాళ్ళకి. వాళ్ళు శరీరంలో సున్నతి పొందితే దేవునికి చేర్చబడిన వాళ్ళు అని అర్థం. మరి ఇప్పుడు అంతటా అందరూ మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందాలి. ఇది రూల్. నువ్వు రహస్యంగా ఇంటిలో ఎంత భక్తిగా ఉన్నా నీటిలో మొలగని పక్షాన్ని, ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, ఒకటి నీటి మూలముగాను. నువ్వు నీటిలో ములిగితే వెంటనే ఆత్మ నీ మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ వరంగా. ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని, అంటే నీటిలో జన్మేంటి అంటే నీటిలో నువ్వు సమాధి చేయబడి తిరిగి లేస్తున్నావు, న్యూ బార్న్.
అలాగే ఆత్మ నీ మీదకి వస్తుంది. కాబట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మ జరగాలి. మరి యేసుప్రభు మాటలను కొట్టేస్తే ఎలా? సిలువ మీద ఉన్న దొంగోడు బాప్తీసం పొందడానికి అవకాశం ఎక్కడుంది? ఆని సిలువు దించి బాప్తీసం ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ చచ్చిపోతున్నాడు కొన్ని గంటల్లో. ఏమండి? ఆయన అప్పటికి బాప్తీసం అనేది ఆజ్ఞగా లేదు. ఏమండి? మరి బాప్తీసం అనేది ఆజ్ఞగా ఏముంది? ఎప్పుడుంది? రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం అండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడుదువు. మరి రక్షణ పొందాలంటే రక్షణ దేని ద్వారా వస్తుంది? దానికి సాదృశ్యముగా బాప్తీసము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అన్నాడు. చూడండి, దేనికి సాదృశ్యమైన బాప్తీసం? ఏమండి? పేతురుపత్రిక అండి. దేనికి సాదృశ్యమైన బాప్తీసం? ఆ రోజు నోవహు ఓడలో కావచ్చు, ఇశ్రాయేలీలో కావచ్చు, ఏమండి ఎర్ర సముద్రంలో కావచ్చు, వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు. అంటే సాదృశ్యమైన బాప్తీసం మిమ్మల్ని రక్షిస్తుంది అన్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20-21. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకుంటున్నప్పుడు ఆ ఓడలో అందరూ ఉన్నారు. చివరి మాట 8 మంది, లాస్ట్ మాట. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అంటే రక్షణ నీకు రావాలి అంటే ఏం కావాలి? బాప్తిస్మమే నిన్ను రక్షిస్తుంది. బాప్తిస్మము ద్వారానే నీకు రక్షణ వస్తుంది. నువ్వు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డావు అంటే యేసు ప్రభు నీ హృదయంలో రక్షకుడుగా ప్రభు అని ఒప్పుకున్నావు అని అర్థం. ఇదంతా జరగాలి, ఈ ప్రక్రియ అంతా కూడా. ఏమండి? మరి ఒప్పుకోకపోతే ఎలా? ఒప్పుకోవాలి కదా. పౌలు గారు చెరసాలలో ఉన్నారు. చెరసాల ఆ రోజు అద్భుతం జరిగింది. భూకంపం వచ్చింది, చెరసాల బద్దలైపోయి ఖైదీలందరూ పారిపోయారు అనుకున్నాడు. కానీ చెరసాల అధికారి పౌలు దగ్గరికి వచ్చాడు. ఏమండి? వచ్చి ఏమంటున్నాడు చూడండి అక్కడ. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయమా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు గారు బంధింపబడినప్పుడు ఎప్పుడు బాప్తిసం పొందాడట? 30వ వచనం నుంచి చదవండి పోని. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం నుంచి. అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని జైలు అధికారి అడుగుతున్నాడు. అందుకు వారు ఏం చెప్పారట? పౌలు శీల, ప్రభు అయిన యేసునందు నువ్వు నమ్మాలి, అప్పుడు నువ్వును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి వదిలేదు. నమ్మేశారు కదా, ఇంక చాలండి మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడా? అతనికి అతని ఇంటి వారికి దేవుని వాక్యాన్ని కొంచెం వివరంగా చెప్పి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారిని, వెంటనే ఉంది చూడండి, నైట్ టైం, వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. అంటే బాప్తిస్మం తీసుకోవడానికి ఉదయం చాలా మంది ఇవ్వాలంటారు. ఏ రాత్రి ఇవ్వకూడదా? ఈ రాత్రి చచ్చిపోతే ఉదయం కడలా? ఏమండి? అంటే జైలు అధికారి ఎంత భయపడ్డాడు, వీళ్ళు వాక్యంలో ఎంత భయపెట్టారు. చాలా అర్జెంట్, ఇమీడియట్ అర్జెంట్. చాలా మంది బాప్తీసాలు అడిగినప్పుడు అంటుంటారండి, ఏమంటారో తెలుసా? క్రిస్మస్ వస్తుంది కదా అప్పుడు తీసుకుంటారు. గుడ్ ఫ్రైడే వస్తుందండి, మంచి రోజు, ఆ రోజు తీసుకుంటారా? ఆదివారం తీసుకుంటారా? పోనీ మీ పుట్టినరోజు నాడు తీసుకుంటారా? ఏంటిది ఏమైనా హడావిడా? ఏమండి? ఇదేమైనా పబ్లిక్ హాలిడే అనుకుంటున్నావా తీసుకోవడానికి? పబ్లిక్ పండగ అనుకుంటున్నావా? సెలవు రోజు కావాలా నీకు బాప్తిసం తీసుకోవడానికి? ఎమర్జెన్సీ. అంటే నీటి ద్వారా నువ్వు బాప్తిసం పొందకపోతే నీకు ప్రమాదం పొంచి ఉంది కనుక బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? ఆ రాత్రిపూట ఎందుకండి అంత అర్జెంటుగా? ఆ చీకట్లో అండి, ఆ రోజు లైట్లు ఉన్నాయి, ఏమున్నా చెప్పండి మొదటి శతాబ్దంలో. ఆ రాత్రి ఎందుకండి? వీళ్ళు గాయాలు కడిగాడట, వాక్యం చెప్పాడట, అయిపోయి వెంటనే బాప్తిసం ఇచ్చేయండి అనగానే అతను అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏదో చెరువుకి వెళ్ళాలి కదండి. లేదంటే అతని ఇంట్లో ఒక కొలను ఉంటే, స్విమ్మింగ్ పూల్ ఉంటే, అయ్యా నన్ను ఇక్కడ నీటిలో బాప్తిసం ఇచ్చానంటే అతని ఇంటి వారు అందరూ ఆ రాత్రే బాప్తిసం తీసేసుకున్నారండి. పౌలు ఉదయాన్ని పారిపోతాడేంటి? అక్కడే కదా ఉంటాడు. రేపు ఉదయం ఇస్తాను లేవయ్యా అన్నాడా పౌలు?
అంటే ఆ రాత్రి వాళ్ళు తీసుకున్నారు అంటే కారణం బాప్తీసం ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించాలి. నిజమండి. కరోనా ఎంటర్ అయిపోయింది అనుకోండి, ఇదిగోండి మందు ఉంది, ఎప్పుడు తీసుకుంటారు మీరు అని అడిగారు అనుకోండి, వెంటనే ఏమంటారు మీరు? వెంటనే ఇచ్చాడు బాబు, వెంటనే ఇచ్చాడు అంటారా? లేదండి, క్రిస్మస్ డిసెంబర్ 25 నేను తీసుకుంటాను జనవరిలో చెప్పావు అనుకో, ఈ లోపు నువ్వు చేస్తే రోగం ముదిరి అలా అంటావా? అనవు. నా పుట్టినరోజు వస్తుందండి అక్టోబర్ నెలలో, అప్పుడు తీసుకుంటానండి అంటావా మందుని? ఆపరేషన్ చెయ్యాలయ్యా నీకు, చచ్చిపోతావయ్యా అనేసి అంటే, ఇప్పుడు ఆపరేషన్ వద్దండి, డిసెంబర్ 31 నేను తీసుకుంటానండి, న్యూ ఇయర్ అప్పుడు చేసుకుంటాను ఆపరేషన్ అంటావా? ఎంత మూర్ఖుడు అయ్యా నువ్వు అలా మాట్లాడుతున్నావంటే. ప్రమాదంలో ఉన్నావు, ప్రాణం పోయే పరిస్థితి, వెంటనే చేయాలి, ఎమర్జెన్సీ, ఇమ్మీడియట్, వెంటనే అని ఉంది చూడండి ఆ పదం, వెంటనే అంటే అత్యవసరమైనది. కాబట్టి బాప్తిసం తీసుకోవాలా? ఇప్పటికైనా నీటిలో మొలగకుండా ఉంటే మనసులో నమ్మేశాం, మేము దేవుని కోసం మంచి పనులు చేస్తున్నాం అనుకుంటే తప్ప రాలనుకోకండి. మీరు దేవునికి మంచి పనులు చేస్తే దేవునికి తెలిసిన వారు అవుతారు. కొర్నేలి దేవుడికి తెలియబడ్డాడు, ఎలా మంచి కార్యక్రమాలు చేశాను. అందుకే ఏం చేశాడు? నువ్వు కొర్నేలి, నువ్వు భక్తుడివేనయ్యా, మంచి ధర్మకార్యాలు చేస్తున్న, వెరీ గుడ్, కానీ ఇంకొక లోపంగా ఉంది, బాప్తీసం అని. వెంటనే ఏం చేశాడు? పేతురుని పంపించాడు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం అంతా చదవండి, సందర్భం మీకు అర్థమవుతుంది. ఎందుకు పేతురు గారిని సంఘ పెద్దను పంపించాలి కొర్నేలి దగ్గరికి, శతాధిపతి దగ్గరికి? వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, అన్యజనుడైనా సరే అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. చూడండి ఆ అధ్యాయంలో కొర్నేలి బాప్తిస్మం పొందేశాడు. అంటే ధర్మకార్యాలు చేస్తున్నాడు కదా అనుకుంటే ఎలాగర్రా? కొర్నేలి కూడా ధర్మకార్యాలు చేసిన వాడే. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 48వ వచనం, అధ్యాయం ముగింపులో ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞ. ఎస్, ఇది కమాండ్మెంట్. బాప్తిస్మం అనేది కమాండ్మెంట్ అండి, తీసుకోవాలి. కనుక మీరైనా తీసుకోకుండా ఉంటే ఎవరైనా వెంటనే తీసేసుకోండి. ఎప్పుడో శుభకార్యం, శుభదినాన్ని చూసి, ముహూర్తం చూసి తీసుకుందాం అంటే ఈలోపు మీరు దుర్ముహూర్తాన్ని పడిపోవచ్చు, నరకానికి పోవచ్చు, చావు ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళగానే మీలో ఎవరైనా చచ్చిపోవచ్చు, ఏం చెప్పలేం కదా. యాక్సిడెంట్ కావచ్చు, రోగం రావచ్చు, రేపు ఉదయాన్ని చూడకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కనుక బాప్తిసం రెడీగా ఉందా? అమ్మ నేను బాప్తిసం తీసుకున్నానండి, పర్లేదు, ఎప్పుడు చచ్చిపోయినా పర్లేదు, ధీమాగా ఉండొచ్చు. మరి అలాంటి ధీమా మీకు కావాలంటే ఏమండి, ప్రమాద పంచు బ్రతుకుతున్న వాళ్ళు బాప్తిసం లేకపోతే ఎలా చెప్పండి? వెంటనే ఈ క్షణం నీకు మార్పు వచ్చిందంటే ఈ క్షణమే నీళ్లు ఎత్తుక్కొని తీసేసుకోవడమే. అయ్యా నాకు అర్జెంట్గా బాప్తిసం ఇచ్చాడు, తొందరగా మెడిసిన్ ఇచ్చేయండి. ఎందుకంటే చావకుండా ఉండాలి, నువ్వు రోజులు గడిచే కొద్దీ నీకు ప్రమాదం. కనుక నాన్న, వాళ్ళు ఎన్ని మంచి పనులైనా చేయనివ్వండి, వాళ్ళు ఎన్ని గొప్ప కార్యాలైనా చేయండి, చేసిన గొప్ప కార్యాలు దేవుడు తెలుసుకున్నవాడు అవుతాడు. వెరీ గుడ్, ఈవిడ చేస్తుంది లేదు, ఈయన చేస్తున్నాడు అనుకుంటాడు. కానీ రక్షణ దేవుడు ఎలాగిస్తాడు? నువ్వు మంచి పనులు చేసినందుకు రక్షణ ఇచ్చేస్తాడా? అలా రక్షణ ఇచ్చేస్తాడు అనుకుంటే కొర్నేలికి బాప్తిసం ఇవ్వడం ఎందుకు? ధర్మకార్యాలు చేస్తున్నాడు కదా, ఆయన పరలోకానికి వచ్చేస్తాడు కదా, దేవుడు ఆహ్వానిస్తాడు కదా. అలా అనుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి బాప్తిసం విషయంలో. మీ మనస్సుకు తెలిసిన వెంటనే, పశ్చాత్తాపం మీలో కలిగిన వెంటనే, క్రీస్తును రక్షకుడుగా మీరు అంగీకరించిన వెంటనే మీరు బాప్తిస్మం తీసుకోవాలి. దానివల్ల ఎన్ని గొప్ప ప్రయోజనాలండి నిజంగా. వాషౌట్, బాప్తిసం తీసుకొని నీటిలోంచి లేవగానే అప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి ఎన్ని తప్పులు చేసామో మన నెత్తి మీద పెద్ద మూట, పాపాల మూట ఉంటుంది, ఒక్కసారిగా జీరో తీసేశాడు. అన్నీ పోయినట్టేనండి. ఎంత గొప్ప భాగ్యం అది. వచ్చిన తరువాత ఏమండి, కంటిన్యూ, నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం, సహవాసంలో ఉండడం, దేవుని పనిలో ఉండటం. ఏమండి, నువ్వు ఎల్లప్పుడూ దేవుని పనిలో సహవాసిగా, సహకారిగా ఉంటే నిన్ను ఎప్పుడు క్లీన్ చేస్తుంటాడు. అంటే నువ్వు ఆయన పనుల్లో ఉండాలి. నేను బాప్తిసం పొందేశాను కానీ దేవుని పనుల్లో నేను లేనండి అంటే, పనుల వలన నీకు క్షమ, నీ క్రియల వల్ల నీకు క్షమ ఇవ్వబడుతుంది. ఏమండి, ఏ క్రియ చేయకుండా బాప్తిసం తీసుకోండి కదా, రొట్టె తీసుకోండి కాదా నాకు క్షమాపణ వచ్చేస్తుంది అనుకుంటున్నావా? క్రియలేవి? మీ క్రియల ద్వారా మీరు రక్షణ పొందుతారు. మీ క్రియలే మీకు పాపక్షమాపణ దేవుని నుంచి అనుగ్రహింపబడుతుంది. మీకు క్రియలు లేని విశ్వాసం మృతం. ఏం క్రియలు? దేవునికి సంబంధించిన పనులు చేస్తున్నారా?
ఎక్కడ అసలు ఆ వారంలో వారం అంతా మన పని. ఏంటి ఆ పనులు? ఇల్లు నీ పని, చదువు నీ పని, ఉద్యోగం నీ పని, వ్యాపారం నీ పని. ఆయన పనేది? వారం అంతా కలుపుకొని ఒకసారి లెక్కేసుకోండి. ఏవండి ఈ వారం అంతట్లో లాస్ట్ సండే నుంచి సాటర్డే వరకు ఏ పనులు చేశాను నేను దేవుని కోసం? లెక్క రాసుకోండి ఒకసారి. మీరు పుస్తకం గుర్తుపెట్టుకొని రాసుకోండి. చాలామంది ఖాళీగా ఉంటది. ఏముండదు పని. గుడికి రావడం దేవుడి పని కాదు సుమా. నేను ఆదివారం వెళ్ళాను, శనివారం వెళ్ళాను. వెళ్ళటం వల్ల విన్నవాడు ప్రయోజకుడా, విని వాక్య ప్రకారంగా చేసేవాడు ప్రయోజనం అని ఉందా బైబిల్లో? వాక్యం వినువాడు గొప్పడు కాడు. వినడానికి వస్తే మీరు గొప్పలు ఎందుకు అయిపోతారు? అలాగైతే గుడికి వెళ్ళాలందరూ పరలోకానికి వెళ్ళిపోయినట్లే, వాక్యాన్ని వినడానికి వచ్చారు కాబట్టి. కనుక వినడానికి నువ్వు వస్తే మాత్రమే కుదరదు. మొదట వినడానికి రావాలి. విన్న తరువాత వాక్యాన్ని తినాలి, భుజించాలి. భుజించిన ఆహారాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రకటించాలి. రొట్టె తీసుకొని ఏం చేయమన్నాడు? ఈ రొట్టెను తిని పాత్రలని త్రాగునప్పుడు ఎల్లా ప్రభు వచ్చే వరకు, నువ్వు చచ్చేంత వరకు ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురించాలి. ప్రకటించు అంటే ఆయన పనుల మీద ఉండు. కొన్ని సందర్భాలు అనిపిస్తుండదండి, నిజంగా ఏ ఉద్యోగం లేకుండా దేవుని కోసం ఉద్యోగిగా ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యం నాకది. ఏమండి? నక్క తోక తొక్కిరావడం అంటారు చూసారా? ఏమండి? లక్కీ ఛాన్స్ కొట్టడం అంటారు చూసారా? లక్కీ ఛాన్స్, బంపర్ ఆఫర్ అంటారు దాన్ని. ఏంటంటే అసలు ఎప్పుడు దేవుని పనే ధ్యేయం, దేవుని పనిలోనే ఉండటం, దేవుని సేవకునిగానే బ్రతకడం. అంటే దేవుని సేవకునిగాను, దేవుని సేవకురాండ్రుగాను నీ జీవితాన్ని గడపడమే ధన్యత. లోకంలో ఏదో ఉద్ధరించేయడానికి, ఓడబొడిచేయడానికి ఇంత గొప్ప చదువు చదివేశాను, ఇంత గొప్ప డిగ్రీలు సాధించేశాను, ఇంత పెద్ద ఉద్యోగం చేసేసాను. నిల్ చెయ్యొచ్చు, సాధించొచ్చు. ఎక్కడో పూర్తిగా చేసిన వాళ్ళకి, అరకొరగా చేసిన వాళ్ళకి తేడా లేదా? ఏమండి? కానీ ఎప్పుడు నిరంతరం దేవుని పనుల్లో ఉండేవాళ్ళు ఎంత భాగ్యవంతులు. దేవుని కోసం నిద్ర మానేసి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారా మీలో ఎవరైనా? నిద్ర మానేసి చాటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, అవునా? నిద్ర మానేసి టీవీ చూసేవాళ్ళు ఉంటారు. ఇవి చేస్తావు, కానీ నిద్ర మానేసి దేవుని కోసం చేసే పనులేంటి? అమ్మమ్మ దేవుడు పని అంటే నిద్ర వచ్చేస్తుంది. బైబిల్ చదివితే నిద్ర, ఏమండి వాక్యం ప్రసంగం పెట్టుకుంటే నిద్ర. అదే సినిమా వస్తే మాత్రం నిద్ర రాదు. ఏమవుతుందో తెలియదు కదా మనకి. అదే ప్రసంగం పెట్టుకుంటే 5 నిమిషాల్లో నిద్ర స్టార్ట్ అయిపోతుంది మనకి. బలహీనత శరీరం. అంటే మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట? ఇవన్నీ దేవుడు చూడ్డా? అన్నీ చూస్తున్నాడు. అన్నిటి ఫలితం యొక్క అంతం, రిమైండర్ లాస్ట్లో ఎప్పుడు? కిందన లెక్కలన్నింటిలో కిందన ఏం చేస్తారండి? రిమైండర్ అంటారు దాన్ని. అక్కడ చూస్తాడు. ఇది ముగింపు. అంటే నీ చావు, ఏదో ఒక రోజు అయిపోతావు. అయ్యే టైంకి నీ మరణ దినం, అక్కడ లెక్క తేలాలి. అక్కడ డిసైడ్ అవుతాను, అట ఇట. అదే కదా మొదట మన పాట. ఇక తర్వాత పాటలు కూడా అలాగే ఉంటాయండి. ప్రతి మాట, ప్రతి పాట మనిషిని హెచ్చరించేది. మంది 24 గంటలు దేవుడికి భజన చేసే పాటలు కాదు మనకి. దేవుడికి భజన చేసే పాటలు కాదు ఇప్పుడు కావలసినవి. ఆయన కోట్ల దేవదూతలే భజన విని విసిగిపోయాడు ఆయన. మళ్ళీ నీ భజన ఎందుకు? మనుషులే కోరిని మనకు కావాలని భజన చేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? 24 గంటలు భజన చేయక చిరాగ్గా ఉందంటారు. మరి దేవుడు మీ పాటలు, మీ భజనలు చూసి గొప్ప అయిపోతాడు అనుకుంటున్నారా? చిరాకు పడుతున్నాడు. చాలు, మీ పాటలు నాకు వినాలని లేదు, మీ పిల్లల గురువు స్వరాలు నాకు వినాలని లేదు, ఆపేయండి అంటున్నాడు. బైబిల్లో చాలాసార్లు మీరు చదువుకున్నారు. మరి దేవుడికి కావాల్సింది ఏంటి? నా పని చేసేవాడు ఎవడో, నా పనికి ప్రోత్సాహకారిగా ఉండేవాడెవడో, నా పనికి సహకారిగా ఉండేవాడెవడో, నా పనిని 10 మంది మధ్యకు తీసుకుని వెళ్ళేవాడు ఎవడో, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. మీలో ఉన్నారా? మీరుంటే మీ అదృష్టవంతులు, లేదా మీరే నిర్ణయించుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.